हरे हरे राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्णा హరే కృష్ణ మాతాజీ. నిన్న మనము 4.9 ఆల్మోస్ట్ కంక్లూజన్ వరకు వచ్చాము. జస్ట్ ఒక్కసారి 4.9 జిస్ట్ ఏమున్నది అని మనం డిస్కస్ చేసి నెక్స్ట్ వీల్ గో టు శ్లోక నంబర్ 4.10 4.10. సో బేసికలీ ఇక్కడ 4.9లో ఏమంటున్నాడు భగవంతుడు అంటే జన్మ కర్మచ మే దివ్యం నుంచి స్టార్ట్ చేశాడనమాట భగవంతుడు. అక్కడ నుంచి చెప్పుకుంటూ అర్జునుడికి వస్తున్నాడు, క్లారిఫై చేసుకుంటూ ఏమిటి నా జన్మ అనేటువంటిది దివ్యము, నీకు ఎన్నో జన్మలు ఉన్నాయి, ఆ జన్మలన్నిటిలో కూడా నువ్వు ఏమేమి కర్మలు చేసావనేటువంటిది నాకు తెలుసు, కానీ నీకు తెలియదు. ఎందుకంటే నాకు జన్మం అంటూ లేదు. నీకు జన్మం ఉన్నప్పటికీ కూడా ఆ జన్మ యొక్క జ్ఞానము నీ దగ్గర లేదు. ఎందుకంటే మాయ యొక్క పరిధిలో వచ్చావు కాబట్టి మాయ యొక్క ప్రభావము నీ మీద ఉన్నది. కాబట్టి నువ్వు అన్నీ మర్చిపోయావు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఏం చెప్పాడు 4.9th శ్లోకంలో జన్మకర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్యా దేహం పునర్జన్మం నైతి మామేతి సోర్జున. అంటే అర్జున, నా జన్మము మరియు కర్మము దివ్యంగా ఉన్నాయి కాబట్టి దీన్ని యథార్థముగా ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి మోక్షం అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది. మళ్ళీ జన్మ అంటూ ఉండదు, శాశ్వతమైన నా ధామాన్నే పొందుతారు అని చెప్పుకుంటూ వచ్చి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనకి ప్రభుపాదుల వారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో ఏమిటి బ్రహ్మ సంహిత గురించి చెప్పాడు. అద్వైతం, అచ్యుతం, అనంతం, అనాదిం, అనంత రూపం. అంటే భగవంతునికి ఒక్కొక్క రూపము కాదు, ఎన్నో రూపాలు ఉన్నాయి. అతనికి సాటి అయినటువంటి వాళ్ళు లేరు. అతడు అనాది, తర్వాత అతనికి అనంత రూపాలు ఉన్నాయి. అద్వైతుడు, అచ్యుతుడు, తప్పు చేయనటువంటి వాడని ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారనమాట. సో ఈ భగవంతుని తత్వము అంటే సత్యం అన్నమాట. దీన్నే తత్వజ్ఞానం అని కూడా అంటారు. సో భగవంతుని తత్వజ్ఞానం అనేటువంటిది మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాము. పరమసత్యం అనేటువంటి దాని గురించి కూడా డిస్కస్ చేశాము. ఎవరైతే ఇవన్నీ తెలుసుకుంటారో వాళ్ళకి మళ్ళీ జన్మ అంటూ ఉండదు అని చెప్పుకుంటూ వచ్చి లాస్ట్లో ఈ పేరాలో ఏమి చెప్తున్నారు, తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాణ్య పంథా విద్యతేయ నాయ అనేటువంటిది చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏమిటి అది వేదవాక్యాల్లో చెప్పారు. దాని గురించి ఏమిటి అంటే కేవలము దేవాది దేవుని గురించి తెలుసుకోవటంతోనే ఒకరు జనన మరణాల నుంచి ముక్తి అయి పరిపూర్ణ స్థితిని సాధించగలరు అని చెప్తున్నాడు. అంటే జస్ట్ వీ హ్యావ్ టు నో దట్ గాడ్ హ్యాస్ నో బిగినింగ్ ఆర్ ఎండ్. There is no birth or death, there is no age or ailment for the Almighty because He is Atma Yonihi Swayam Jataha. భగవంతుడు అనాదిరాదిర్ గోవింద. ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాము. అలాగే శ్వేతాశ్వర ఉపనిషత్ అనేటువంటి ఒకటి ఉంది. అందులో కూడా 3.8 ఏమని చెప్తున్నారంటే వేరే మార్గము లేదు, ముక్తి పొందాలంటే వేరే మార్గము లేదు. భగవంతుణ్ణి మనము పూర్తిగా పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఎలాగా అది గనక మనం తెలుసుకోకుంటే ఏమవుతుంది అంటే ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా మనకి, ఎన్నో చదువుతున్నాం. ఇప్పుడు లౌకిక జగత్తులో కేవలం భగవద్గీత గురించి తెలుసుకొని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దాన్ని అర్థం చేసుకొని ఆ భగవద్గీత అసలు ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, దాని గురించి భగవంతుడంటే ఎవరు, శ్రీకృష్ణుడంటే ఎవరు అనేటువంటిది పరిపూర్ణ తత్వాన్ని గనక మనం అర్థం చేసుకుని అందులో మనము ఆ భగవంతుని తత్వాన్ని చూడగలగాలి. అంతేకాని కేవలము బుకిష్ నాలెడ్జ్ వలన ఏమీ ప్రయోజనము లేదు. బుకిష్ నాలెడ్జ్ వలన ఏముంది ప్రయోజనం అంటే అది బయట మనం తేనె ఉన్నది, సీసాలో తేనె ఉన్నది, కానీ ఆ సీసాని మనము బయట నుంచి మనము ఆ సీసాని ఎవరైతే నాకుతారో ఆ సీసాని నాకినంత అంతనే తేనె నాకినట్లు అనిపించదు. ఎందుకు? బికాస్ లోపల ఉన్నది తత్వము. దాన్ని ఆస్వాదించడానికి ఆ తేనెని మనం చేతిలోనికి తీసుకుని నోటిలోనికి తీసుకున్నప్పుడే ఆ తేనె యొక్క ఆస్వాదము మనకి తెలుస్తుంది. అలాగే భగవంతుని యొక్క
రూపము, గుణము, నామము, అతని యొక్క లీలలని గురించి మనం ఆస్వాదించాలంటే అందులో మనం నిమగ్నం అవ్వాలి. వి షుడ్ బి టోటలీ డెడికేటెడ్ టు నో వాట్ గాడ్ ఈజ్. ఎవరు అంటే శ్రీకృష్ణుడు అంటే ఎవరు? ఆయన ఎందుకు ఇన్ని అవతారాలు తీసుకున్నారు? దేని గురించి? ఆయన ఎందుకు మనకి స్వామి? త్వమేవ మాతా చ త్వమేవ పితా త్వమేవ చ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటిది, అంటే సర్వస్య శరణాగతిని పొందాలన్నమాట. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇచ్చాము. రిలేషన్స్ ఎలాగా? మనము భగవంతుని వైపు చూస్తే భగవంతుడు మన వైపు చూస్తాడు. ఎగ్జాంపుల్ తల్లి, పిల్లలు. పిల్లలు ఎలాగో తల్లిని అంటుకొని ఉంటారో అలాగే మనం కూడా భగవంతుని అంటిపెట్టుకొని ఉండాలి ఎప్పుడు. ఎందుకంటే ఈ మాయా ప్రపంచం వలన మనకి ఈ తాపాలు అనేటువంటిది వస్తుంది. ఏది? భౌతికం అంటే ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్ అనేటువంటిది 3 కష్టాలు ఎవ్వరికీ తప్పదనమాట. ఎందుకు? మాయాదేవి వీటినన్నింటిని నడిపిస్తుంది. మాయాదేవి ఎవరు? అది భగవంతుడు నియమించిన ప్రకృతి అన్నమాట. ఈ ప్రకృతిలో ఈ 3 గుణాలు సత్వగుణము, రజోగుణము, తమోగుణం వలన ఇవన్నీ కూడా మనకి తప్పనిసరిగా మన కర్మల వల్లనే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటిది వస్తాయి. ఎందుకంటే కొన్ని కర్మలు మనం తెలిసి చేస్తాము, కొన్ని తెలియకుండా చేస్తాము. సో, అలాంటప్పుడు మనము ఎలాగా ఈ కర్మ బంధాల నుంచి విడిపించుకోవాలి అంటే, మన కర్మలు మొత్తం శ్రీకృష్ణునికి అర్పణము చేయాలి. సేవాభావముతో. అందుకే అన్నాడు భగవంతుడు, భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం భూతానాం జ్ఞాత్వ మాం శాంతి మృచ్చతి. ఎవరైతే ఇలాగ తెలుసుకుంటారో కర్మల యొక్క ఫలము నాకే చెందుతుంది, నాకు చెందాలని కర్మలు చేస్తే, నిష్కామ కర్మ చేసినప్పుడు ఆ ఫలాలు మీకు అంటవు. ఎప్పుడైతే ఆ ఫలము మీకు అంటదో అంటే మీరు పరిపూర్ణ జ్ఞానాన్ని అప్పుడు పొందారనమాట. సో, దానివల్ల ఏమవుతుంది? భగవంతుడు మనకి చేరువవుతాడు. సో, ఎప్పుడైతే భగవంతుడు మనకి చేరువవుతాడో, భగవంతుని తత్వం మనకు అర్థమవుతుందో, అప్పుడు మళ్ళీ మనము జన్మ అనేటువంటిది తీసుకోవడానికి వీలు ఉండదు. ఎందుకంటే జన్మ రాదు. ఎందుకు? కర్మఫలము భస్మమైపోతుందనమాట. భగవంతుని నామము తీసుకున్న వెంటనే కొన్ని కోటి జన్మల్లో మనము చేసుకున్నటువంటి పాపాలు నశించిపోతాయి. సో, పాపపుణ్యాలు సమమైనప్పుడు భగవద్ధామానికి మనము వెళ్ళవచ్చు అనేటువంటిది 4.9లో మనకి భగవంతుడు చెప్పాడనమాట. సో, ఆ సమ్మరీ మనకి అర్థమైంది కదా మాతాజీ? వాట్ ఈస్ 4.9? హరి బోల్. అర్థమైంది ప్రభుజీ. ఓకే. నైస్. వెరీ నైస్ మాతాజీ. సో, ఇది పిక్టోరియల్ రూపంలో కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఇందులో చూడండి, జస్ట్ ఇది మనం డిస్కస్ చేసి విల్ గో టు 4.10. సో, రిజల్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ లార్డ్స్ అపియరెన్స్ అండ్ పాస్ట్ టైమ్స్. అంటే భగవంతుని అపియరెన్స్ అంటున్నాడు ఇక్కడ, జన్మము అనట్లేదు. అపియరెన్స్ అంటే ఏమిటి? కనపడము, అవతరణము. పాస్ట్ టైమ్స్ అంటే లీలలు. సో, ఎవరైతే సెంటర్లో మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఏమిటి? పాత్ ఫార్ లివింగ్ ఎంటిటీస్ సీకింగ్ లిబరేషన్. మనం అందరూ కూడా ఇప్పుడు ఏమి కోరుకుంటున్నాము? ముక్తి అనేటువంటిది కోరుకుంటున్నాము. ఎందుకు ముక్తిని కోరుకుంటున్నామంటే మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో చిక్కుకోకూడదు అనేటువంటిది. అందుకే భగవద్గీతలో కూడా భగవంతుడు అదే అంటున్నాడు. నువ్వు ఈ జనన మరణ చక్రంలోంచి చిక్కుకోకూడదు అంటే మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం పరమాం గతి అని చెప్పాడు భగవంతుడు. అంటే ఏమిటి? మాముపేత్య పునర్జన్మ. నా దగ్గరికి ఎవరైతే వస్తారో ఎలాగ రాగలరు? మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. ఈ దుఃఖాలయం అంటే మనం ఉన్నది ఏమి దుఃఖాలతో భరించినటువంటి ఈ భూలోకము, మర్త్యలోకం అన్నారు దీన్ని. ప్రతి ఒక్కనికి ఇది తప్పదు. ఏం లేదు, నాకు ఇప్పుడు బాగానే ఉన్నాను అంటే కరెక్ట్. ఇప్పుడు ఇట్ ఈస్ టెంపరరీ. సుఖము తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత సుఖము అనేటువంటిది తప్పకుండా వస్తుంది. ఎలాగా? పుట్టినవాడు గిట్టక తప్పడు. అదే పుట్టినవాడు పెరగక తప్పడు, పెరిగిన తర్వాత మళ్ళీ తరగక తప్పడు. ఎందుకు? ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? మన అవయవాలన్నీ కూడా
వాటి ఫుల్ ఎఫిషియన్సీతో పని చేయవు. ఎందుకు? దట్ ఈస్ నేచర్ ప్రకృతి అన్నమాట. సో అప్పుడు జర అంటే ముసలితనం అనేటువంటిది వస్తుంది. ఆ ముసలితనంలో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఎన్నో గొప్పలు చేసి ఉండవచ్చు, ఎంతో కీర్తి గడించి ఉండవచ్చు, గొప్ప పేరు ఉండవచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు, రూపం ఉండవచ్చు, యవ్వనం ఉండింది. కానీ ఎప్పుడైతే ముసలితనం వచ్చిందో అప్పుడు ఏమవుతుంది? ఆ బాధ అనేటువంటిది మనం భరించలేము. దానికి తోడు రోగము కూడా వచ్చిందంటే ముసలితనంలో ఇంకా జీవితము దుర్భరము. సో అటువంటి బాధని మనం మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత అనుభవించకూడదు. అసలు జన్మనే లేకుండా ఉంటే ఈ బాధలు రావు అనేటువంటిది మనకి. అందుకే ముక్తిని మనము కోరుకోవాలి. అంటే ఈ జన్మ అనేటువంటిది మొండి ఉండకూడదు. సో అప్పుడు ఏం చేస్తారు? ఎవరైతే ఇది కోరుకుంటారో దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ పర్ఫెక్షన్ ఆఫ్ లిబరేషన్. లిబరేషన్ అంటే ముక్తి. వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ చూడండి, ఫెయిత్ఫుల్ డివోటీస్ యాక్సెప్ట్ కృష్ణాస్ ప్రొటెక్షన్ విత్ ఫెయిత్. అంటే భగవంతుని మీద విశ్వాసం ఉంచి, ఎలాగ ఎందుకు భగవద్గీత ఎవరు చెప్పారు, ఎవరు చూశారు అనేటువంటి డౌట్ రాదు. ఎవరికి? భక్తులకి, ఫెయిత్ఫుల్ డివోటీస్. సో ఫుల్ విశ్వాసముతో భగవంతుని మీద రక్షతి ఇది విశ్వాస. సో భగవంతుని వైపు తిరుగుతామన్నమాట. సో ఆ డివోటీస్ యాక్సెప్ట్ చేస్తారు, కృష్ణుడే మనకి రక్షిస్తాడు. ఎందుకు? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అనేటువంటిది మనము ఫాలో అయిపోతున్నాం. సో మనం ఫాలో అయిపోయిన తర్వాత ఏమవుతుంది? వన్ హూ యాక్సెప్ట్స్ కృష్ణ యాజ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, ఎస్పిఓజీ. సో మనకి ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, ముక్కోటి దేవతలు కూడా ఉన్నారు. మనకి మనకి హిందూ మన ఫిలాసఫీలో, సనాతన ధర్మంలో మనం అన్ని దేవతలని దేవుళ్ళని కూడా రెస్పెక్ట్ ఇస్తాము. కానీ వాళ్ళందరూ కూడా భౌతిక ఇచ్ఛలని పరిపూర్ణం చేయడానికి భగవంతుడు వాళ్ళని నియమించాడు. ఒక్కొక్కళ్ళకి ఎలాగైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో మిగతా క్యాబినెట్ మినిస్టర్సు, ఎమ్మెల్యేసు, ఎంపీసు, చివరికి సర్పంచులు కూడా ఉన్నారు విలేజ్ లెవెల్లో. సో వాళ్ళందరూ కూడా ఏమిటి? దే ఆర్ హ్యావింగ్ లిమిటెడ్ పవర్స్ టు సాటిస్ఫై అప్ టు సమ్ ఎక్స్టెంట్. అది కూడా ఎందుకు? వాళ్ళ పవర్ ఎలాగొచ్చింది? పైనుంచి వాళ్ళకి ఆ అథారిటీ, డిస్క్రిషన్ అనేటువంటిది ఇచ్చారనమాట, యూజ్ చేయవచ్చు. కానీ ముక్తి అనేటువంటిది ఎవరు ఇవ్వగలరు? ఓన్లీ వాసుదేవుడు. సో ముక్తినిచ్చే ఎవరు ముక్తిని కోరుకుంటారో వాళ్ళు ఏం చేయాలి? కృష్ణుణ్ణి సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ లాగా యాక్సెప్ట్ చేయాలంటే పరమ పురుషుడు శ్రీకృష్ణుడు. అది హ్యాస్ మెనీ ఫార్మ్స్ అండ్ రిలేషన్ విత్ అన్అలాయిడ్ డివోటీస్. అదే ఎన్నో ఫార్మ్స్ తీసుకుంటాడు భగవంతుడు, ఎన్నో రూపాలు ధరిస్తాడు, ఎన్నో రూపంలో వచ్చి మనల్ని రక్షిస్తాడు అనేటువంటి ఫుల్ ఫెయిత్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది? దే విల్ నాట్ వేస్ట్ టైమ్ ఇన్ ఫిలాసాఫికల్ స్పెక్యులేషన్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇదే చెప్తున్నాడు. సో వీ విల్ గో ఆన్ ఆస్క్, ఎందుకు కృష్ణుడు, ఇప్పుడు చాలామంది మనం ఇది క్వశ్చన్ ఫేస్ చేస్తాం. సో రాముడు ఎందుకు గొప్పవాడు కాదు? విష్ణువు ఎందుకు గొప్పవాడు కాదు? బ్రహ్మ ఎందుకు గొప్పవాడు కాదు? నేను శివుణ్ణే అర్చిస్తాను, శివుడు ఎందుకు గొప్పవాడు కాదు? అందరూ భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు అంటారు కదా, మరి మా ఇష్టం అంటే, ఎస్, యు ఆర్ అట్ లిబర్టీ టు యాక్సెప్ట్ ఎనీబడి. బట్ అగైన్ కృష్ణుడు, విష్ణువు, బ్రహ్మ, శివుడు అందరూ కూడా వాళ్ళలో ఎవరున్నారు? శ్రీకృష్ణుడు నడిపిస్తున్నాడు అనమాట. ఎందుకు? దే ఆర్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ కృష్ణ. ఎక్కడ చెప్పారు? వేదాలలో చెప్పారు. వేదేశ్వ సర్వే రహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. సో వీళ్ళు స్పెక్యులేట్ చేయరనమాట, ఆర్గ్యూ చేయరు. ఎందుకు? ఇప్పుడు మనము తల్లి చెప్తుంది మీ తండ్రి ఇతను అని, నాకు నమ్మకం ఎలాగ ఉంటుంది? ఇతనే తండ్రి అంటే అప్పుడు డిఎన్ఏ టెస్ట్ గురించి వెళ్ళాలి. ఆ డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటూ పోయేటప్పటికి కాలం అంటూ అయిపోతుందన్నమాట. సో ఆ రిజల్ట్ రావడానికి, ప్రూవ్ చేయడానికి. అందుకే మనము నమ్మకం అనేటువంటిది ఉన్నది. ఫెయిత్, విశ్వాసము చాలా ఇంపార్టెంట్. సో దే విల్ నాట్ వేస్ట్ టైమ్ అండ్ దే విల్ ఇన్ఫ్యాక్ట్ యూజ్ దేర్ టైమ్ ఇన్ సర్వింగ్ కృష్ణ ఆర్ కృష్ణాస్ డివోటీస్. సో ఈ పాత్ అనేటువంటిది, ఈ మార్గము చాలా సులువైనటువంటి మార్గము. ఎందుకు? మనకి లిఫ్ట్ ఉన్నది, మనకి స్టేర్ కేస్ కూడా ఉన్నది. 100th స్టోరీ వెళ్ళాలి అంటే, 100వ అంతస్తుకు చేరుకోవాలి అంటే స్టెప్స్ ఉన్నాయి, లిఫ్ట్ కూడా ఉన్నది. సో తెలివైన వాడు ఏం చేస్తాడు? టైం వేస్ట్ చేయకుండా లిఫ్ట్ యూస్ చేసుకొని ఆ టైంని హీ విల్ యూస్ ఇన్ ఎ బెటర్ వే. అది ఒక మార్గం. రైట్ సైడ్ చూపిస్తున్నది గ్రీన్ కనిపిస్తుంది కదా మాతాజీ? హరిబోల్.
కనిపిస్తుంది ప్రపంచం. ఓకే. నైస్ మాతాజీ. సో, లెఫ్ట్ సైడ్ చూడండి ఏం చేస్తున్నారు? ఫేట్ ఆఫ్ అదర్స్ అందుకే రెడ్‌లో ఇచ్చాడు. ఫిలాసఫర్స్ అంటే వాదన తత్వాన్ని ఇది ఫిలాసఫర్స్ అంటే ఏమిటి? ఆహ్, ఫిలాసఫర్స్ అండ్ ముండేన్ స్కాలర్స్. వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారనమాట. ఎలాగా? ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయండి. ఎందుకు నేనే ఎన్నో సార్లు విన్నాను మాట్లాడినప్పుడు, శ్రీకృష్ణుడు మరి అంతటి గొప్పవాడు కదా! మీరు చెప్తున్నారు శ్రీకృష్ణుడని. మహాభారత యుద్ధాన్ని ఎందుకు ఆయన ఆపలేదు? ఆయనకు దేవుడన్నప్పుడు అంతమందిని చంపాలా? అతను పక్షపాతం చేయలేదా? పాండవుల వైపుకి ఎందుకు చేశాడు? కౌరవుల వైపుగా ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు కదా! భీష్ముడు కూడా తన భక్తుడే కదా! మరి ఎందుకు భీష్ముడిని అర్జునుడి చేత శరపంజరంలో ఆయన అన్ని బాణాలతో గుచ్చి ఆయన్ని తాత అయినప్పటికీ ఆయనని అలాగా హింసించారు. అలాగే కర్ణుడిని మోసం చేయలేదా? ఇలాంటి క్వెషన్స్ వీళ్ళు నెవర్ ఎండింగ్ అనమాట. దే విల్ నాట్ బి సాటిస్ఫైడ్. ఒకటి చెప్తే ఇంకొకటి. ఎందుకు అంటే భగవంతుడు క్లియర్‌గా చెప్పాడు. నువ్వు ఎటు సైడ్ ఉన్నావు? ధర్మం వైపు ఉన్నావా? అధర్మం వైపు ఉన్నావా? ధర్మాన్ని రక్షిస్తాను నేను. ఎందుకు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మరి అంతటి మోసం చేశారు కదా కౌరవులు. వీళ్ళ రాజ్యాన్ని అపహరించారు. ఆడ ద్రౌపదిని వస్త్రాపహరణం చేయడానికి చూశారు. పాండవుల్లో భీమసేనునికి విషాన్ని తినిపించారు. వాళ్ళని లాక్షాగృహంలో దహించడానికి ట్రై చేశారు. అలాగే వాళ్ళకి రాజ్యాన్ని అపహరించారు మోసం చేత. మరి వీళ్ళందరికీ కూడా మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీ ఒక్క ప్రతిజ్ఞ ఇంపార్టెంటా? న్యాయం ఇంపార్టెంటా? ధర్మాన్ని రక్షించాలి కానీ మీ ప్రతిజ్ఞని కాదు అని భగవంతుడు భీష్మదేవునికి కూడా యుద్ధంలో చెప్తాడు. ఎందుకంటే వీళ్ళు సరిగ్గా గ్రంథాన్ని పఠించలేదు, చెప్పిన వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటారు. అంటే మూర్ఖులు, మూఢులు అన్నమాట. సో ఇటువంటి వాళ్ళు ఏమవుతుంది? వాళ్ళ ఫేట్ వాళ్ళ ఇదేమవుతుంది చివరికి? వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందంటే దే ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్ అండ్ దే మే గెట్ ఇంపార్టెంట్ రోల్స్. ఎందుకు ఇంత చక్కగా మాట్లాడతారు, ఆర్గ్యూ చేస్తాడు, క్వశ్చన్ చేస్తాడంటే మనకి నార్మల్గా ఏమవుతుంది? ఓ వీడు చాలా తెలివైన వాడని చెప్పేసి వాళ్ళని నమ్ముతాం. అందుకే పొలిటీషియన్స్ కూడా అంతే. మన వీక్నెస్ని పట్టుకుని వాళ్ళు తెలివిగా మనల్ని మోసం చేయడానికి చూస్తారనమాట. సో దే మే గెట్ ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ మెటీరియల్ వరల్డ్. అంటే భౌతిక జగత్తులో మంచి రోల్స్ రావచ్చు. బట్ నో లిబరేషన్. వాళ్ళకి ముక్తి అనేటువంటిది దొరకదు. ఎందుకు? భగవంతుని ఎవరైతే ద్వేషిస్తారో, భగవంతుని ఎవరైతే దూషిస్తారో వాళ్ళకి అంధం తమస్సు అనేటువంటిది ఒక పాతాళ లోకం. పాతాళ లోకం అంటే చిట్ట చివరి లోకంలో అక్కడ ఇంకా ఆ చిమ్మ చీకటి. అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ బయటికి రావడానికి మార్గమే లేదు. ఉద్ధరింపబడరు అనమాట. సో అటువంటి లోకానికి వెళ్ళిపోతారు. సో అనాలజీ అంటే ఇవన్నీ ఏమిటి? ఈ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటిది ఏమిటి? నేను కూడా చదివాను భగవద్గీత, నేను ఇంకోటి చదివాను, ఇంకోటి చదివాను, అందులో నాకు ఇది అర్థమైందని చెప్పేసి బయట సీసాని నాకినట్లు ఉంటారు కానీ లోపల ఉన్నటువంటి ఆస్వాదన తేనెని వీళ్ళు గ్రహించలేదన్నమాట. మరి వీళ్ళందరికీ ఎలాగయ్యా లిబరేషను అంటే కాజ్లెస్ మెర్సీ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్. వీళ్ళ మీద కనికరించి వీళ్ళని తెలుసుకుని అదే అందుకే హరే కృష్ణ మూమెంట్ అలాగే ఉండింది. ప్రభుపాదుల వారు మనకి యుఎస్ఏకి వెళ్ళి వాళ్ళందరినీ ఎలా కన్వర్ట్ చేశారంటే వాళ్ళ కాస్ట్లెస్ మెర్సీ అంటే అహైతికి కృప వాళ్ళ ప్రభుపాదుల వారిది. వాళ్ళని చూసి వాళ్ళని నెమ్మదిగా చెప్పి వాళ్ళకి భగవంతుని ప్రసాదం పెట్టి వాళ్ళతో కూర్చోపెట్టి నెమ్మదిగా కన్వర్ట్ చేసి మీరు ఇంత బాధపడుతున్నారు అని హరే కృష్ణ ఆ హిప్పీస్ అందరినీ కూడా ట్రై చేశారు. అందుకే ప్రభుపాదుల వారు అంతటి మహనీయులైనటువంటి గురువు గారుగా ఉన్నారన్నమాట మనందరికీ. సో ఎవరైతే అంటే వీళ్ళకు కూడా వాళ్ళు ఫార్చునేట్ అయి ఉంటేనే ఇలాగా సాంగత్యం వస్తుంది, గురువు యొక్క సాంగత్యం వస్తుంది. లేకుంటే గురు సాంగత్యం అనేటువంటిది రాదు. అది భగవంతుడు కల్పించడు. భగవంతుని అహైతుకి కృప ఉండి వాళ్ళు ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటేనే అది వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ కూడా భాగవతంలో మనకి అజామిలుడు ఉన్నాడు. అజామిలునికి చిట్ట చివరి టైంలో భగవంతుడు గుర్తొచ్చాడు. అలాగే ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకి అందులో కనిపిస్తుందన్నమాట. సో ఆ కాజ్లెస్ మెర్సీ అంటే అహేతుకి కృప వల్ల వాళ్ళు ఉద్ధరింపబడతారని చెప్పారు. సో ఎవరైతే లిబరేషన్ భగవంతుని నమ్ముతారో వాళ్ళు ఎలా ఉంటుంది అంటే ఇందులో మళ్ళీ రెండు పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇంపర్సనిస్ట్ అంటే వీళ్ళు నిరాకారవాదులు. భగవంతుడు ఉన్నాడంటారు కానీ భగవంతునికి రూపం లేదంటారు. భగవంతునికి రూపం అంటే రూపం లేదంటే లేదని కాదు. భగవంతునికి ఒక్క రూపము లేదు.
భగవంతునికి ఎన్నో రూపాలు ఉన్నాయి. భగవంతుడు ఏ రూపమైనా తీసుకోవచ్చు అనేటువంటిది వీళ్ళు నమ్మరన్నమాట. సో, అప్పుడు ఒక ఒక లెవెల్ వరకు కరెక్టే. భగవంతునికి రూపము లేదని ఆర్గ్యుమెంట్ చేస్తే కరెక్టే. కానీ భగవంతుడు ఏ రూపమైనా తీసుకోగలడు అనే దాన్ని వీళ్ళు నమ్మరు. సో, వీళ్ళు ఒక ఆహ్, పద్ధతిని పాటించినప్పుడు వీళ్ళు లిబరేషన్ అనేటువంటిది ఎక్కడి వరకు వెళ్ళగలరు వీళ్ళు? అంటే బ్రహ్మజ్యోతి అంటే సత్యలోకం వరకే వెళ్ళగలరు. ఆ బ్రహ్మ భువనలోక పునరావృత్తి సోర్జున అని భగవంతుడు అంటాడు. అంటే బ్రహ్మలోకం వరకు వెళ్ళినప్పటికీ కూడా ముక్తి అనేటువంటిది దొరకదయ్యా అర్జున. ఎందుకు నువ్వు ఎన్నో సాధన చేశావు. కానీ కరెక్ట్ సాధన చెయ్యలేదు. ఎందుకు? నన్నే భగవంతుడు, నేనే సర్వోత్తముడు అనేటువంటి దాన్ని నువ్వు పాటించలేదు. నాకు రూపం ఉన్నది. నేను ఏ రూపమైనా తీసుకోగలను. నాది దివ్యమైనటువంటి శరీరము, నాది దివ్యమైనటువంటి ఆత్మ అనేటువంటిది తెలుసుకోలేదు. కాబట్టి యువర్ గోల్ విల్ ఎండ్ అట్ బ్రహ్మలోకం అన్నమాట. సో, అది కూడా ఇట్ ఈస్ నాట్ ఈజీ. వాళ్ళు దే హ్యావ్ టు టేక్ సో మెనీ బర్త్స్ అండ్ ఇన్ దోస్ మెనీ బర్త్స్ దే విల్ ఓన్లీ గెట్ పార్షియల్ సక్సెస్. అందుకే బ్రహ్మజ్యోతి వరకు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కింద పడిపోతారు. ఎందుకు? ఎన్నో కర్మలు వాళ్ళ కర్మానుసారంగా దే హ్యావ్ టు అగైన్ బి బార్న్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఆఫ్ మిజరీస్ అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. అదే కృష్ణ కాన్షియస్ పాత్లో అంటే కృష్ణ భావనామృతంలో వచ్చాము. ఇప్పుడు ఎందుకు మనకి కృష్ణ భావనామృతం ఎందుకు మనం చెప్తున్నాము? ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా సర్వీస్ ఓరియంటెడ్. వాళ్ళలో గర్వము కానీ, కోపము కానీ, మదము కానీ అంటే ఈ 6 గుణాలు నుంచి దూరంగా ఉండగలరు. ఎందుకు? ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుని పాదాలని పట్టుకున్నామో అప్పుడు మాయ యొక్క ప్రభావం మన మీద ఉండదు. కాబట్టి ప్యూర్ డివోటీస్‌గా కన్వర్ట్ అయిపోతారు వీళ్ళందరూ. కన్వర్ట్ అయిన తర్వాత వీళ్ళు ఎక్కడి వరకు వెళ్తారు? వైకుంఠ లోకము, అదే గోలోకధామము కూడా అక్కడి వరకు వెళ్ళగలరు. ఎందుకు? ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫాలో. వన్ హ్యాస్ టు అండర్‌స్టాండ్ లార్డ్స్ బర్త్ అండ్ పాస్ టైమ్స్. ఎలాగా మనం లార్డ్స్ బర్త్ అండ్ పాస్ టైమ్స్ ఏమిటి? అతనికి జన్మకర్మచ మే దివ్యం యోవం యో వేత్తి సోర్జున అని చెప్తున్నాడు భగవంతుడు. నా జన్మ అనేటువంటిది దివ్యము. కాబట్టి అర్థం చేసుకోవయ్యా అర్జున. నా లీలలు అత్యద్భుతము. అది కూడా అర్థం చేసుకో. తర్వాత కంప్లీట్ సక్సెస్ వస్తుంది. అందుకే మీరు చూడండి మనకి ఈవెన్ ఐఐటి స్టూడెంట్స్ మనకి ఎక్కడ ఖరగ్పూర్ ఐఐటి ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈవెన్ మనకి ఆ, ఎవరు ఈయన గూగుల్ సిఇఓ ఎవరు సుందర్ పిచ్చై ఆయనతో పోటే చదివారు గౌరంగ ప్రభు. ఇద్దరు సేమ్ యూనివర్సిటీ ఐఐటి నుంచే వచ్చారు. ముంబై ఐఐటి నుంచే వచ్చారు. కానీ ఒకళ్ళు ఏమిటి బిజినెస్ వరల్డ్ని వెళ్తున్నారు, ఇంకొకళ్ళు ఏమిటి స్పిరిచువల్ వరల్డ్ని వెళ్తున్నారు. అక్కడ గోవర్ధన్ విలేజ్ అని ఉన్నది అక్కడ బాంబే దగ్గర పూణే దగ్గర ఉన్నది అనమాట. గోవర్ధన్ విలేజ్ అని అందులో ఆయన గౌరంగ్ ప్రభు 5,000 మందికి ఒక్కసారిగా తనే వండగలడు. అలాగే భాగవతాన్ని ఆపోషణ పట్టేశాడు. అలాగే అతను ఈవెన్ ఏమిటి అతను ఐఐటిలో గోల్డ్ మెడల్ ర్యాంక్ హోల్డర్. సో అక్కడ మెటీరియల్ వరల్డ్లో ఏముందని చూసి దానిని తిరస్కరించి ఈ పాత్కి వచ్చాడంటే వీ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్. ఎందుకంటే అంత హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ వై దే ఆర్ కమింగ్ హియర్ బికాస్ దే నో దట్ దిస్ ఈజ్ ద గోల్ ఆఫ్ లైఫ్. లైఫ్లో డబ్బులు ఎంత గడించామన్నది కాదు, ఆ డబ్బుని ఎలాగో ఉపయోగించాము అనేటువంటిది ఇంపార్టెంట్. సో అలాగే కృష్ణ కాన్షియస్లో వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి లిబరేషన్ అనేటువంటిది ఫాస్ట్గా అంటే లిఫ్ట్ ఎక్కేస్తున్నాం అనమాట. స్టెప్స్ మీద ఎక్కుతున్నాం, ఫస్ట్ ఫ్లోర్లో ఆగిపోతున్నాం, మళ్ళీ సెకండ్ ఫ్లోర్ ఎక్కాలంటే ఆయాసము. సో ఈ భౌతిక జగత్తులో ఇదే జరుగుతుందన్నమాట. కానీ స్పిరిచువల్ వరల్డ్లో ఏంటంటే డైరెక్ట్లీ వీ టేక్ ద లిఫ్ట్. సో పాత్ ఆఫ్ డివోటీస్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ వెరీ ఈజీ, కంప్లీట్ సక్సెస్ అండ్ లార్డ్ ప్రొటెక్ట్స్ దెమ్ ఫ్రమ్ ఫాలింగ్ డౌన్. ఎందుకు? మీరు ఈ సాధన చేశారు కాబట్టి నెక్స్ట్ జన్మలో గనక మనం మళ్ళీ ఎక్కడ వరకు ఇప్పుడు సాధన చేశాము, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు శ్రీమద్ భాగవతము 18th క్యాంటో వరకు ఉంది. అందులో 12th క్యాంటో వరకు మనం బాగా సాధన చేసామనుకోండి. సో నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే అప్పుడు మళ్ళీ 13th క్యాంటో నుంచి మనకు సాధన చేయొచ్చు. ఎందుకంటే 12th క్యాంటో వరకు మనకు ఆల్రెడీ వచ్చింది. కానీ మెటీరియల్ వరల్డ్లో ఇప్పుడు మనం కోట్యాధీశ్వరుడు అవ్వచ్చు, గూగుల్ సిఇఓ కంపెనీకి సిఇఓ అవ్వచ్చు. కానీ నెక్స్ట్ జన్మలో ఎక్కడుంటామో ఏమో తెలియదు. కాబట్టి అటువంటి ప్రొటెక్షన్ భగవంతుడే ఇస్తున్నాడు అనేటువంటిది
భగవద్గీతలో 15.6లో చెప్తున్నాడు భగవంతుడు. ఏమిటి? నా లోకంలో నా తద్భాసయతే సూర్యో నా శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామం పరమం మమ అని భగవంతుడు అంటున్నాడు భగవద్గీతలో 15.6 శ్లోకాలో. సో కాబట్టి అది ఈ 4.9 ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఎందుకయ్యా అంటే మనకి అందరూ ముక్తి కావాలి అంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి జన్మము అంటే అవతరణ ప్లస్ అతని లీలలు. అందుకే మనకి శ్రీమద్ భాగవతంలో 10th క్యాంటో ఉంది. ఆ 10th క్యాంటోలో మొత్తం భగవంతుని లీలలే ఉన్నాయి. జన్మం అదే మోర్ దాన్ 1/3 ఆఫ్ శ్రీమద్ భాగవతం ఈజ్ 10th క్యాంటో. అందుకే అంత డీటెయిల్డ్గా అందులో ఉన్నది. ఆ భగవంతుని లీలలు మనం గనక భగవంతుని నామము భగవంతుని లీలలు భగవంతుడు ఎదురుగా ఉన్న ఒకటే భగవంతుని నామము మనము పఠించిన ద కనెక్టివిటీ ఈజ్ ద సేమ్. ఎలాగంటే రామచంద్రుల వారు సీతాదేవిని తీసుకురావడానికి ఆ లంకకు వెళ్ళాలన్నప్పుడు సముద్రం అడ్డం వచ్చింది. ఆ సముద్రాన్ని దాటాలి అంటే ఏం చేయాలి? వానరసేన అంతా ఆ రాళ్ళని బండలని తీసుకొచ్చి సముద్రంలో వేయడానికి ట్రై చేశారు. అన్నీ మునిగిపోతున్నాయి. అప్పుడు నలుడు నీలుడు ఒక మార్గాన్ని ఉపదేశించారు. ఏమిటి? దీని మీద శ్రీరామ అనేటువంటి అక్షరాన్ని రాయండి. శ్రీరాముని నామమునికి తిరుగులేదు. అందుకే అది రాసిన వెంటనే ఆ రాళ్ళన్నీ కూడా తేలాయి అన్నమాట. సో నామములో ఉన్నటువంటి మహిమ, నామానికి నామి నామి అంటే శ్రీరామునికి ఆర్ శ్రీకృష్ణునికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమీ లేదు. నామము నామి రెండు ఒకటే అని చెప్తున్నమాట. సో వెన్ వీ ఫాలో కృష్ణ కాన్షియస్నెస్ విత్ హార్ట్ దెన్ లార్డ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ఫాలింగ్ డౌన్. అక్కడి నుంచి మళ్ళీ ముక్తి అనేటువంటిదే మనకి వస్తుంది అని ఈ శ్లోకము మనకి చెప్తున్నది అనమాట. క్లియర్ అయింది అనుకుంటాను మాతాజీ. ఓకే, హరిపో. సో విల్ go to now 4.10. ఓకే, రెండు సార్లు చదువుతాను. ప్రభామాతాజీ రాలేదు ఇవాళ. హరిబోల్. అవును ప్రభుజీ, రాలేదు ప్రభుజీ. ఓకే, నో ప్రాబ్లం. ఎలాగో రికార్డింగ్ ఉంది కాబట్టి మాతాజీ వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ ఆ శ్లోకాన్ని చదవచ్చు, మనం కూడా మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ us go to 4.10. కనిపిస్తుంది కదా మాతాజీ? షేర్ చేశాను. కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, నైస్ మాతాజీ. వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. మళ్ళీ ఒకసారి చదువుతాను. వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. ఒకసారి చదవండి మాతాజీ. ఎవరు చదువుతారు? చదవండి మాతాజీ. వీతరాగభయక్రోధ మన్మయా మముపాశ్రితః బాహవో జ్ఞానతాపస పూతా మద్భాగమతః. వీత ముక్తులై రాగం ఆసక్తి నుండి, భయము నుండి, క్రోధ కోపము నుండి, మత్మయ సంపూర్ణముగా నాయందే మమా ఉపశ్రిత నన్ను ఆశ్రయించినట్టు బాహవ పలువురు జ్ఞాన తాపస జ్ఞానము తపస్సుచే పూత పవిత్రులై మద్భావము నాయడ దివ్య ప్రేమను అగతాహ పొందిరి. రాగము భయము క్రోధము నుండి విడువడి నా యందు సంపూర్ణముగా మగ్నులైన నన్ను శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సుచే పవిత్రులై నా ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం రేపు చదువుతాం మాతాజీ. జస్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ ద మీనింగ్. ఓకే.
సో వీతరాగ భయక్రోధ అంటే రాగము, భయము, క్రోధము. వీత అంటే విడిచిపెట్టు, ముక్తుడైనటువంటి వాడు. ముక్తుడై అంటే వదిలిపెట్టడం అన్నమాట. ఏమిటి? రాగం అంటే అటాచ్మెంట్, భయము ఫియర్, క్రోధము అంటే కోపము, యాంగర్. సో ఈ 3 వదిలిపెట్టాలి అంటున్నాడు భగవంతుడు. వదిలిపెట్టి ఏం చెయ్యాలి? మన్మయ మాముపాశ్రిత. మన్మయ అంటే మత్మయ, నాయందే సంపూర్ణముగా, మాం ఉపాశ్రిత నన్ను ఆశ్రయించాలి. ఏమిటి? ఎలాగ ఆశ్రయించాలి అంటే రాగము అంటే అటాచ్మెంట్. చాలా చాలా డిఫికల్ట్. ఫస్ట్ పాయింటే వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే వి గెట్ ఇన్ టు సో మెనీ ఎంటాంగిల్మెంట్స్, సర్కిల్స్ ఆర్ చైన్స్ అన్నమాట. పుట్టినప్పటి నుంచి ఎలాగా? అమ్మ నాన్న స్టార్టింగ్, తర్వాత బ్రదర్స్, తర్వాత స్కూల్లో ఫ్రెండ్స్, తర్వాత పెద్దగా అయిన తర్వాత ఆఫీసు బాస్, అలాగే మనకి మళ్ళీ ఫ్యామిలీ, వైఫ్ ఆర్ హస్బెండ్, మళ్ళీ మనకి పిల్లలు, వాళ్ళకి మనమళ్ళు, ఇలా మనకి తాతలు తండ్రులు, ఇలాగా ఎన్నో. అండ్ దిస్ ఈస్ వన్ వే ఆఫ్ అటాచింగ్ పీపుల్. సెకండ్ ఏమిటి? నా ఇల్లు, నా కారు, నా వాళ్ళు, నా పేరు, నా ఆఫీసు, నా బల్ల, నా కంప్యూటరు, నా టేబులు, నా ల్యాప్టాపు, నా ఇల్లు, నా భూములు, నా బ్యాంకు బ్యాలెన్సు, ఇలాగా నేను 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 నాది 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 అనేటువంటిది మనం చుట్టేసుకుంటున్నాం అన్నమాట మనని. సో చుట్టుకుని ఏమైపోయింది? అటాచ్మెంట్ అనేటువంటిది మనం దాని నుంచి బయటికి పడలేమన్నమాట. ఎందుకు? అంత గట్టిగా మనల్ని మనమే దాని నుంచి బంధించేసుకున్నాం అన్నమాట. మరి భగవంతుడు అంటున్నాడు వీత రాగము, ఈ అటాచ్మెంట్ అనేటువంటిది వదిలిపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము అంటే ఎలాగా? ఇప్పుడు మనకి ఈ భూలోకం మీద మనం టెంపరరీ పీపుల్, వీఆర్ నాట్ గోయింగ్ టు బీ